జగిత్యాల జిల్లా ధర్మపురిలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారి దర్శనానికి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షాపరులు భక్తులు బారులు తీరారు. హనుమాన్ దీక్షాపరులు కొండగట్టు అంజన దర్శన అనంతరం ధర్మపురి ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకొని మాల విరమణలు చేశారు. वैशाखे कृष्णपक्षे तो दशम्यां मंदवासरे पूर्वाभाद्रा प्रभूताय आंजनेयाय मंगलम ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతిగా చెప్తారు. వైశాఖ మాసమందు కృష్ణపక్షమందు దశమి వచ్చినట్టయితే దాన్ని హనుమత్ జయంతిగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రోజున సుందరాకాండ ప్రకారం రామాయణ ప్రకారం ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని చూచినట్టుగా చెప్తారు రామాయణంలో. కాబట్టి ఈరోజు ఎవరైతే ఆంజనేయ స్వామికి ఉదయాన్నే అభిషేకము అర్చన అదేవిధంగా హనుమత్ చాలీసా పారాయణము వీలైతే సుందరాకాండ పారాయణము మన్యసూక్త పారాయణము ఇటువంటి అభిషేకాలు కానీ అర్చనలు కానీ ఆంజనేయ స్వామికి చేస్తారో తప్పక కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ ఇతరమాస్తాయ దుఃఖక్షయ కరోభవ అంటే ఆంజనేయ స్వామి వారు కార్యసిద్ధికి ప్రతీక. ఎవరైతే ఆంజనేయ స్వామి వారి అనుష్ఠానం ఉపాసన చేస్తారో తప్పక కార్యసిద్ధి కార్యము కాదు అనుకునేటువంటి కార్యము తప్పకుండా ఆయన ముందుండి కార్యసిద్ధి చేస్తారని చెప్పేసి శాస్త్రవచనము. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ధర్మపురి తీర్థక్షేత్రంలో క్షేత్రపాలకునిగా ఉన్నటువంటి దక్షిణాభిముఖిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి ఉదయాన్నే 5 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకము షోడశోపచార పూజ అదేవిధంగా సుందరాకాండ పారాయణము మన్యసూక్త అభిషేకము రుద్రాభిషేకము పంచసూక్తాలతోని అభిషేకము అదేవిధంగా అష్టోత్తర అర్చన విశేషంగా చేయడం జరిగింది. తదనంతరము వడమాల ప్రసాదంగా స్వామివారికి నివేదన చేయడం జరుగుతూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏమిటి అంటే ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారో వారికి సంపూర్ణమైనటువంటి శరీర ఆరోగ్యం కలిగి సుఖశాంతులతో ఉండి సుఖంగా ఉంటారు అని చెప్పేసి స్థల పురాణము. సర్వే జనాః సుఖినో భవంతు.